దేవుని నామంలో అందరికీ వందనాలండి. ఈ ఉదయకాలం వాక్యం, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఈ వాక్యం ఏమని చెప్తుందంటే, దేవుడు మనందరి కోసం మాట్లాడుతున్న మాట, మృదువైన మాట క్రోధమును చల్లారుస్తుంది. అంటే మనం ఎవరిని నొప్పించకుండా మాట్లాడే మాట, ప్రేమగా మాట్లాడే మాట ఎంత కోపాన్నైనా చల్లారుస్తుంది. అదే కోపంగా వాళ్ళని దూషిస్తే అది ఇంకా గొడవలు రేపుతుంది. పగవారు గొడవ పెట్టుకోవాలని వచ్చినా మనం దేవుని బిడ్డల వలె, దేవుడు మనకి చెప్పిన మాట ప్రకారం ఆయన ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి మన వలె ఎదుటి వారిని ప్రేమించమన్నారు కనుక మనం కూడా మృదువైన స్వభావంతో మనం ఉంటే ఆ కోపంతో వచ్చిన మనుషులే కానివ్వండి, ఎవరైనా సరే మన మీద కోపం ఉన్నవాళ్ళు, గొడవ పెట్టుకోవాలని ఉన్నవాళ్ళు, ఎప్పటి నుంచో కసి ద్వేషంతో మనతో మాట్లాడిన వాళ్ళు కూడా మనల్ని ప్రేమిస్తారు. మనలాగే వాళ్ళు కూడా మారాలంటే ముందు మనం దేవుణ్ణి చూపించాలి. అలా దేవుడు చెప్తున్నాడండి. ఎందుకంటే ఎవరితోనే గొడవలు పెట్టుకోకుండా దేవుడు నమ్ముకునే బిడ్డల వల్లే అందరితో సమాధానం పడితే దేవుడు కూడా మన పట్ల మనల్ని చూసి ఆనందిస్తాడు. అంతేగాని వారిని దూషిస్తే మనం దేవుని దూషించినట్టు. ఎందుకంటే దేవుని నమ్ముతున్నాం కదా, వారిని ప్రేమించాలి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఎలాంటి కోపద్వేషాలు లేకుండా మనం అందరము దేవుడిచ్చిన ప్రేమతో అందరితో ప్రేమగా వెళ్ళాలని దేవుడు వాక్యానుసారమైన జీవితం అంటే అదేనండి. మనమందరము కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, శత్రువు మనకి ఎదురైనా సరే వారికి కూడా బాగున్నారా అని నవ్వుతా పలకరిస్తే దేవుడు ఆనందపడతాడు మనల్ని చూసి. మనం అడగకుండానే ఆయన అన్నీ మనకి దయచేస్తాడు. అంతేకాని దేవుణ్ణి పక్కన పెట్టేసి వాళ్ళతో గొడవ పడుతూ వాళ్ళు నాతో మాట్లాడతలేదు, నేను వాళ్ళతో మాట్లాడకూడదు అన్న మనస్తత్వం ఉండకూడదు. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. దేవా, స్తోత్రములయ్యా నాయన తండ్రి. ప్రభువా, ఇదిగో నాయన తండ్రి, ఈ ఉదయకాలం నాయన తండ్రి వాక్యంతో మాతో మాట్లాడారు నాయన తండ్రి. ప్రభువా, అందరినీ ప్రేమించే హృదయాలు మాకు దయచేయండి నాయన తండ్రి. దేవా, శత్రువులు అంటూ లేకుండా నాయన తండ్రి అందరినీ ప్రేమించడానికి అటు భాగ్యాన్ని దయచేయండి అయ్యా నాయన తండ్రి. ప్రభువా, ఇదిగోండి కుటుంబాల్లో అవసరతలు తీర్చండి, సంసరించి విడిపించండి నాయన తండ్రి. దేవా, ప్రతి ఒక్కరికి శాంతి, సమాధానం, నెమ్మది దయచేసి నడిపించండి నాయన. అనారోగ్యాల నుంచి విడిపించండి అయ్యా, మంచి ఆరోగ్యాలు దయచేయండి. దేవా, మీకే వందనాలు నాయన తండ్రి. ఇదిగోండి నాయన తండ్రి. దేవా, నాయన తండ్రి, ఉదయకాలం నుంచి రాత్రికాలం వరకు కాచి కాపాడిన దేవా, ప్రతి ప్రయాణంలో తోడుగున్న దేవా, మీకే వందనాలు నాయన తండ్రి. ఇదిగోండి అయ్యా దేవా, ఈరోజు ప్రయాణంలో ఉన్న వారందరికీ కూడా క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి అయ్యా నాయన తండ్రి. ప్రభువా, గడిచిన కాలం అంతా కాపాడారయ్యా, ఇంకొక ఉదయకాలం మాకు దయచేశారు దేవా, మీకు వందనాలు. మరి నాయన ఇదిగోండి నాయన తండ్రి. దేవా, మరి నాయన తండ్రి. దేవా, నాయన ప్రభువా, దేవాది దేవ సర్వాధికారి సృష్టికర్త, సృష్టి అంతని మీ స్వాధీనంలో ఉంచుకున్న దేవా, నాయన మంచి వాతావరణం దయచే నాయన తండ్రి. ప్రభువా, దేవా, ఈ రోజంతట్లో నాయన తండ్రి నాయన ఎలాంటి తప్పులు చేయకుండా మీలో మాత్రమే నాయన తండ్రి మీ వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేసి నడిపించమని యేసు నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు.